హాయ్ హలో నమస్తే, నేను మీ అశోక్ రేగోటి. వెల్కమ్ టు భవిత న్యూస్. ఈరోజు మార్నింగ్ న్యూస్లో భాగంగా పాత్రికేయ మిత్రులు ఎటువంటి వార్తలు మన ముందుకు తీసుకొచ్చారో ఒకసారి చూద్దాము. ప్రాణం ఉన్నంత వరకు ప్రజల పక్షమే, రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేలా కాంగ్రెస్ పాలన, తెలంగాణలో కరెంటు నీటి కష్టాలు, బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ నిలిపివేత, దళిత బంధు ఇవ్వకుంటే 130,000 మందితో ధర్నా, ప్రభుత్వం మెడలు వంచుతాం, ప్రశ్నిస్తే ఈడీ సిబిఐలతో భయపడుతున్న బీజేపీ, చావెళ్ల సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నిన్న జరిగిన చావెళ్ల సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు. మేము ప్రశ్నిస్తే మా పైన సిబిఐ దాడులు చేస్తున్నారు, పోలీస్ కేసులు పెడుతున్నారు, అయినా సరే మేము ఎట్టి పరిస్థితుల్లో దేనికి కూడా భయపడము, ప్రజల మధ్యనే ఉంటాము, ప్రజల కోసమే పనిచేస్తాము అని చెప్పేసి ఖరాఖండిగా కేసీఆర్ చెప్పడం జరిగింది. గత కొంతకాలంగా చూస్తున్నాము బీఆర్ఎస్ పార్టీ పైన అన్ని రకాల అస్త్రాలు మా మీద ప్రయోగిస్తున్నారు, అయినా సరే మేము భయపడట్లేదు, మేము ఎవరికీ భయపడము, మేము ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసమే పోరాటం చేస్తాము అని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత చెప్తున్నారు కేసీఆర్. అంతేకాకుండా తెలంగాణలో కరెంటు కష్టాలు మళ్ళీ మొదలైనవి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో మళ్ళీ కరెంటు కష్టాలు మొదలైనవి అని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నప్పుడు ఏవైతే పథకాలు అమల్లో చేశారో ఆ పథకాలన్నీ కూడా ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. రాష్ట్రంలో ప్రజలకు తాగునీరు అందట్లేదు, సాగునీరు అందట్లేదు, రైతులు అన్యాయం అయిపోతున్నారు అని చెప్పేసి గత కొంతకాలంగా చెప్తున్నది. అదే విషయాన్ని మళ్ళీ ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ చెప్పడం జరిగింది. దళిత బంధు ఇవ్వకుంటే, మేము ఒకప్పుడు దళిత బంధు ఇచ్చాము, ఇప్పుడు ఆ దళిత బంధును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు ఆ దళిత బంధు ఇవ్వకపోతే 130,000 మందితోటి ధర్నా చేస్తాను అని చెప్పేసి అల్టిమేటంగా ఈ ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది కేసీఆర్. ప్రాణం ఉన్నంత వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తానని, మౌనంగా ఉండేది లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. చావెల్లో శనివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 5 నెలలైన ప్రజలకు ధీమా కల్పించడంలో వైఫల్యమైందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన పథకాలన్నిటినీ నిలిపివేసిందని ఆరోపించారు. దళిత బంధు అమలు చేయకుంటే 130,000 మందితో సెక్రటరియట్ పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దళిత బంధు ఇవ్వకపోతే 130,000 మందితోటి సెక్రటరియట్ దగ్గరికి వచ్చి పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా దిగుతాను అని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరించారు కేసీఆర్. రాధాకృష్ణారావు ఆదేశాల మేరకే కలకలం రేపుతున్న 2 ఇన్స్పెక్టర్లు, ఒక ఎస్ఐ స్టేట్మెంట్. ట్యాపింగ్ కేసులో మరో మలుపు. పోలీసు వాహనాల్లో డబ్బు తరలించినట్టు క్లారిటీ. సికింద్రాబాద్ మలక్పేట యశోద ఆసుపత్రుల నుంచి నగదు తరలించినట్టు ప్రస్తావన. తెరపైకి రిటైర్డ్ ఎస్పీ దివ్యచరణ్ రావు పేరు. రోజుకొక పేరు, రోజుకొక వ్యక్తుల పేరు, రోజుకొక అధికారి పేరు ఈ ఫోన్ ట్యాపరింగ్ కేసులో బయటకు వస్తున్నాయి. రిటైర్డ్ అయిన ఎస్పీ పేరు కూడా ఈరోజు బయటకు వచ్చింది. ఈ కేసు ఇంక ఎక్కడికి వెళ్తుంది, ఎవరి మెడకు చుట్టుకుంటుంది అనేది తెలియదు. ప్రస్తుతానికైతే పోలీస్ వ్యవస్థలో ఉన్న కొంతమంది అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెడలకి ఈ కేసు చుట్టుకుంటుంది. అంతేకాకుండా వాళ్ళు అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి, పోలీస్ వ్యవస్థలో ఉన్న అవినీతి, అప్పుడు ఎవరైతే అవినీతి చేశారో ఈ ఫోన్ ట్యాంపరింగ్ కేసు గురించి, వారి తర్వాత నెక్స్ట్ ఎవరి మేరకు చుట్టుకోబోతుంది, ఏ నాయకుడు బయటకు రాబోతున్నాడు అనేది ఒక ఆసక్తిగా మారింది, ఒక హాట్ టాపిక్గా మారింది రాష్ట్రంలో ఈ ఫోన్ ట్యాంపరింగ్ కేసు గురించి. రోజుకొక వ్యక్తి. ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో ఉన్న వాళ్ళలో ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు మాత్రమే ఇప్పటి వరకు వాళ్ళ పేర్లు బయటకు వస్తున్నాయి, వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నాయకుల విషయానికి వస్తే ఏ నాయకుడి పేరు బయటకు వస్తుందో, ఎవరు బయటకు వెళ్తారో, ఎవరు జైల్లోకి వెళ్తారో, ఎవరి పేరు బయటకు వస్తుందని చెప్పేసి ఒక రకమైన గుబులు స్టార్ట్ అయింది ఆ నాయకులలో కూడా. చూద్దాం మరి ముందు ఎంత దూరం వెళ్తుందో ఈ కేసు అనేది. ఫోన్ ట్యాపరింగ్ కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. రాధాకృష్ణరావు ఆదేశాల మేరకే తాము సికింద్రాబాద్ మలక్పేట యశోద ఆసుపత్రుల నుంచి నగదు తరలించినట్టు 2 ఇన్స్పెక్టర్లు, ఒక సిఐ స్టేట్మెంట్ కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో రిటైర్డ్ ఎస్పీ దివ్యచరణ్ రావు పేరు సైతం తెరపైకి రావడం గమనార్హం. రిటైర్డ్ ఎస్పీ అంటే రిటైర్ అయిన వాళ్ళు కూడా ఈ ఫోన్ ట్యాంపరింగ్ కేసులో ఉన్నారు.
అంటే వాళ్ళు కూడా వాళ్ళకి ఆ టైంలో అప్పుడు సహకరించారు. అంటే వాళ్ళ అనుభవం ఉంటుంది కదా, రిటైర్డ్ అయినంత మాత్రాన వాళ్ళు పక్కన పెట్టిన వాళ్ళ అనుభవాన్ని అంతా రంగరించి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా పట్టుకుంటే బాగుంటుంది, వీళ్ళని ఎలా ట్యాప్ చేయాలి, వీళ్ళని ఎలా బెదిరించాలి, వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలి, అంటే వాళ్ళు పదవీ కాలంలో ఉన్నంతకాలం వాళ్ళ అనుభవాన్ని మొత్తం కూడా రిటైర్డ్ అయిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కోసం ఉపయోగించారు. క్లియర్గా అర్థమవుతుంది ఇందులో. ఇలాంటి అధికారులను ఉపేక్షించేదే లేదు. ఖచ్చితంగా వీళ్ళందరికీ శిక్ష పడి తీరుతుంది. చూద్దాం ఇంకా ముందు ముందు ఎంతమంది నాయకుల పేర్లు బయటకు వస్తాయో ఏమో. హెరిటకు భూ కేటాయింపుపై సర్కారు యూటర్న్, గత ప్రభుత్వం నిర్ణయానికి జనవరిలో బ్రేక్, తాజాగా తిరిగి గ్రీన్ సిగ్నల్. సాయి సింధు ట్రస్టుకు 15 ఎకరాలు కేటాయింపు. కారామెట్లో ఆసుపత్రి నిర్మాణం కోసం ఎకరాకు 5 లక్షలతో 30 ఏళ్ల పాటు లీజ్. రేవంత్ ప్రభుత్వంపై విపక్షాల నేతల ఆగ్రహం. హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారథి రెడ్డికి చెందిన సాయి సింధు ఫౌండేషన్కు భూ కేటాయింపు విషయంలో సర్కారు యూటర్న్ తీసుకున్నది. గత సర్కారు జారీ చేసిన ఉత్తర్వులు జనవరిలో పక్కన పెట్టిన ప్రభుత్వం తాజాగా కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం కోసం రంగారెడ్డి జిల్లా శేర్లింగపల్లి మండలం కారామెట్లో ఎకరానికి 5 లక్షల చొప్పున 15 ఎకరాల భూమిని 30 ఏళ్ల పాటు లీజుకు ఇస్తూ నిర్ణయం తీసుకున్నది. ఇది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ సర్కారు బీఆర్ఎస్ ఎంపీకి మేలు చేసేలా వ్యవహరిస్తుందన్నదనే పొలిటికల్ చర్చ మొదలైంది. గతంలో విపక్షాల నేత తప్పుబట్టిన రేవంత్ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఆమోదించడం చర్చపై దారితీసింది. ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే సంస్థకి ఒక 15 ఎకరాలని 5 సంవత్సరాల పాటు లీజుకి ఇచ్చింది. దాన్ని అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి దాన్ని విమర్శించారు. ఇది కరెక్ట్ కాదు, ఇది వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్పేసి. ఆయన అధికారంలోకి వచ్చాక దాన్ని పక్కన పెట్టేయడం జరిగింది. కానీ ఇప్పుడు అదే భూమిని మళ్ళీ అదే సంస్థకి కేటాయిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. దీనిపై చాలామంది కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మీ గెలుపు డౌటే, ఫ్లాష్ సర్వేలో అదే తేలింది. మీ సెగ్మెంట్లలో ప్రత్యర్థులే బలంగా ఉన్నారు, పోటీ చేస్తారా తప్పుకుంటారా? పలువురు అభ్యర్థులను ఏఐసిసి ఆప్షన్. నేడు రాష్ట్రానికి కేసీ వేణుగోపాల్ 14 మంది అభ్యర్థులతో డిస్కషన్. పాల్గొనున్న రేవంత్, బట్టి, సునీల్, కనుగోలు, మున్షి. పెండింగ్ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనపై ఉత్కంఠ. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొంతమంది అభ్యర్థులకి సీట్ ఖరారు చేసింది. ఎంపీగా పోటీ చేయడానికి కొంతమంది అభ్యర్థులను నిలబెట్టింది. కానీ ఆ నిలబెట్టిన అభ్యర్థులు కూడా గెలవటం కష్టంగానే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేలలో తేలిపోయింది. వాళ్ళకంటే వాళ్ళ ప్రత్యర్థులే బలంగా ఉన్నారు అని క్లియర్గా అర్థమైంది కాంగ్రెస్ పార్టీకి. అందుకోసం అని చెప్పి వాళ్ళకు ఆప్షన్ ఇస్తారు. బరిలో నిలబడతారా తప్పుకుంటారా? మీరు తప్పుకుంటే మీ ప్లేస్లో ఇంకొకరు నిలబెడతాము, గెలిపించుకునే బాధ్యత మాది. ప్రజల్లో మీకు ఎటువంటి ఆదరణ లేదు, ఖచ్చితంగా మీరు ఓడిపోతారు అంటే వాళ్ళంటూ ఓడిపోవడం జరిగితే కాంగ్రెస్ పార్టీకి దెబ్బ. సో కాబట్టి వాళ్ళని తప్పించే ప్రయత్నంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉందని క్లియర్గా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఒక అభ్యర్థిని నిలబెట్టాలంటే అన్ని రకాల సర్వేలు చేసిన తర్వాతకే వాళ్ళకి అభ్యర్థిగా నిలబడటానికి అవకాశం ఇస్తుంది. కానీ నిలబెట్టిన తర్వాత కూడా మళ్ళీ సర్వేలు నిర్వహించడం మొదలుపెట్టింది. ఆ సర్వేలోనే ఇప్పుడు కొంతమంది అభ్యర్థులు ఖచ్చితంగా వీళ్ళు ఓడిపోతారు ఈ సెగ్మెంట్లలో అని చెప్పి ఆ సర్వేలో తేలడంతో మళ్ళీ వాళ్ళని తప్పించే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుందని క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళకంటే ప్రత్యర్థులే బలంగా ఉన్నారు, వాళ్ళకంటే ప్రత్యర్థులకే ప్రజాదరణ ఎక్కువ ఉందని తెలుసుకొని మీరు తప్పుకుంటారా లేదా అని చెప్పేసి వాళ్ళకి ఒక ప్రశ్నలు అయితే వేస్తుంది. వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మనకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు పోటీ చేసేటట్టయితే ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల సమస్యలతో పోరండి, ప్రజలకి దగ్గర అవ్వండి అని చెప్పేసి చెప్తుంది. లేదు అంటే పోటీ నుంచి తప్పుకోండి అని క్లియర్గా కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించిన 14 మంది అభ్యర్థులు ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు తాజా ఫ్లాష్ సర్వే నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు అవకాశాలు ఎంత శాతం, పార్టీ అభ్యర్థి ఎంపికై గ్రౌండ్ కేడర్ ఏమనుకుంటున్నారు, లోకల్ నాయకులు సమన్వయం పనిచేస్తారా లేదా, ప్రత్యర్థుల ప్రభావం సెగ్మెంట్ ఎలా ఉన్నది అనే అంశంపై ఆరా తీశారు. ఇందులో అభ్యర్థుల్లో కొందరికి గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నట్టు తెలిసిందని సమాచారం. ఈ రిపోర్టు ఐసీసీ నేతల సమక్షంలో
ఏఐసిసి నేతల సమక్షంలో నేడు అభ్యర్థుల ముందుకు ఉంచుతామన్నారు. దీనితో సునీల్ కనుగోలు స్పెషల్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సైతం ఇవ్వనున్నారు. అనంతరం గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్న అభ్యర్థులను పోటీలో కొనసాగుతారా లేక తప్పుకుంటారా అనే ఆప్షన్ను ఏఐసిసి ఇవ్వనున్నట్టు తెలిసింది. సర్వే రిపోర్ట్లు పరిశీలించిన నిర్ణయం తీసుకోవాలని సూచించిందని తెలిసింది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పవర్ ఉన్నందున అభ్యర్థులు ఎవరు డ్రాప్ అయ్యే పరిస్థితి ఉండదని ఆ పార్టీ నేతల్లో ఒకరు తెలిపారు. మీరు తప్పించినా కూడా ఎవరైతే లోక్సభ అభ్యర్థిగా నిలబడ్డారో ఆ అభ్యర్థి తప్పుకోడు, ఖచ్చితంగా ఆయన పోటీ చేస్తాడు. గెలుపు ఓటములు పక్కన పెట్టండి. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ అభ్యర్థి ఎవరైనా సరే ప్రజల్లో ఆదరణ ఉందా లేదా అనేది వాళ్ళకి అవసరం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో కాంగ్రెస్ పార్టీని చూసి వాళ్ళు పెట్టిన పథకాలను చూసి ఖచ్చితంగా మాకు ఓట్లు వేస్తారు, మమ్మల్ని గెలిపిస్తారు ప్రజలు. మేము ఏం చేసినా చేయకపోయినా మమ్మల్ని ప్రజలు గెలిపిస్తారని ఒక ధీమాతో అయితే అభ్యర్థులు ఉన్నారని క్లియర్గా అర్థమవుతుంది ఈ ప్రచురించిన వార్తను బట్టి. కానీ ఇప్పుడు ప్రజలు ఎవరు అంత తెలివి తక్కువ అయితే ఎవరు లేరు. మీరు అట్లా అనుకోవడం కూడా వేస్ట్. ప్రజలు ప్రతీదీ గమనిస్తున్నారు. ఇప్పుడు నిలబెట్టిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థి మాకు ఏ విధంగా ఉపయోగపడతాడు, మమ్మల్ని ఎలా ఆదుకుంటాడు, మా సమస్యలు ఎలా పరిష్కరిస్తాడు, ప్రతీది క్షుణ్ణంగా ఆలోచించి ఓటేస్తున్నది. ఒకప్పటిలాగా ప్రజలు గుడ్డిగా వెళ్ళి ఓటేసే రోజులు పోయినాయి. నాయకులు మీరందరూ కూడా అది గ్రహించట్లేదు. చాలామందికి ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. రాజకీయ నాయకులు చెప్పిన మాటలు నమ్మొద్దు, మన భవిష్యత్తు మన భావితరాల భవిష్యత్తు ఎలా ఉంటుందని తెలిసి చూసి మరి వాళ్ళు ఓటేస్తున్నారు. ఏది అధికారంలో ఉంటే ఆ పార్టీ గెలుస్తుంది అనుకోవడం అనేది ఉత్తి మాట. దాన్ని మీరు అసలు దాన్ని నమ్మకంలో పెట్టుకొని మీరు బయలులోకి దిగితే మీ పార్టీ పరువు పోతుంది, మీ పరువు కూడా పోతుంది పక్కాగా. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు సేవ చేస్తాను, ప్రజల యొక్క ప్రేమ పొందుతాను అనుకునే అభ్యర్థులు మాత్రమే బరిలోకి దిగాలి. ప్రజల్లో ఆదరణ ఎలా ఉందని తెలుసుకున్న తర్వాతే ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆ అభ్యర్థులకి పోటీలో నిలబడటం కోసం అవకాశాలు ఇవ్వాలి. డబ్బు ఉంది కదా, పలుకుబడి ఉంది కదా అని ఎవరికి పడితే వాళ్ళు మీరు పోటీలో దింపారనుకోండి, మీ పార్టీ పరువు పోతుంది, ఫ్యూచర్ కూడా నాశనం అయిపోద్ది పార్టీది. ప్రజలెవ్వరూ తెలివి తక్కువ లేదు, అందరూ ఆలోచిస్తున్నారు. ఈయన ఈరోజు ఎన్నికల్లో నిలబడితే ఫ్యూచర్ ఏంటి, మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మాకు ఎలా ఉపయోగపడతాడు, మా సమస్యలు ఎలా తీరుస్తాడు, అసలు అధిష్టానంతో పోరాడే దమ్ము ఈయనకు ఉన్నదా లేదా, ఒకటికి 2 సార్లు ఆలోచించి ఓటేస్తున్నారు. ముందు ఇంకా చైతన్యం వస్తుంది ప్రజల్లో. మీరు అనుకున్నంత సజావుగా మీ పాలనలో మీ పార్టీలు ఏం ముందుకు క్లియర్గా సాగవు. అది ఏ పార్టీ అయినా కానీ దేశంలో. ఎందుకంటే ఇది ప్రజలు ఎన్నుకునే పాలన, ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాలు కాబట్టి ప్రజల చేతుల్లో ఉంది కాబట్టి చాలా చైతన్యం వస్తుంది. మీరు అనుకున్నంత ఈజీ అయితే ఏముండదు. ముందు చాలా మార్పులు వస్తాయి, చూస్తూ ఉండండి నాయకులారా. బ్రిటన్లో 4 భారతీయులకు జీవిత ఖైదు, ఓ హత్య కేసులో కోర్టు తీర్పు. కథ వీళ్ళు బ్రిటన్ బతుకు తెరువు కోసం పోయారు, వీళ్ళు బ్రతికే బుగ్గి అయిపోయింది. మరి నిజంగా చేశారో లేదో అనేది ఆ దేవుడికే తెలుసు. బ్రిటన్లో 4 భారతీయులకు జీవిత ఖైదు, ఓ హత్య కేసులో కోర్టు తీర్పు అని చెప్పేసి దిశ పేపర్లో ప్రచురించడం జరిగింది. నువ్వు దేశంలో ఉన్నట్టుగా దిక్కులేదు, దేశం అవతల ఉన్న పరిస్థితి ఏందో ఏమో. బీజేపీకి ఓటేస్తే పిచ్చిలేసిపోతాం, ఆ పార్టీని నేలకేసి గుద్దాలి, అట్లయితేనే మనకు తెలివితేటలు ఉన్నట్టు కేసీఆర్. నిన్న జరిగిన చావెళ్ళ సభలో కేసీఆర్ తన వాక్చాతుర్యం, తన మాటల గారడి ఎలా ఉంటుందని అందరికీ తెలుసు. బీజేపీకి ఓటేస్తే పిచ్చెక్కిపోతామని చెప్పేసి కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాక ఆ పార్టీని నేలకేసి గుద్దాలి అని కూడా ఆ ప్రజలకు పిలిపివ్వడం జరిగింది. ప్రజలు ప్రభావాలకి లొంగిపోయి కాంగ్రెస్ని గెలిపించిండ్రు. బలమైన ప్రతిపక్షం ఉంటేనే పనులైతాయి. కరెంటుకు ఏం రోగం వచ్చింది, మిషన్ భగీరథ ఉండంగా నీళ్ళు ఎందుకు ఇస్తలే, దళిత బంధు కోసం అంబేద్కర్ విగ్రహం వద్ద 130,000 మందితో దీక్ష చేపడతా, నోరు మూసుకోను పోరాటం చేస్తా. చావెళ్ళ సభలో బీఆర్ఎస్ చీఫ్ వ్యాఖ్యలు. నేను నోరు మూసుకోను, ప్రజల తరపున పోరాటం చేస్తా, మా మీద ఎన్ని కేసులు పెట్టినా సరే తగ్గేదేలే అంటున్నాడు కేసీఆర్. అన్నీ బాగానే ఉన్నాయి. బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రభుత్వం మీద పోరాటం చేస్తా అని చెప్పేసి ఒక వ్యాఖ్యలు అయితే చేశారు. మరి గతంలో మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు దాదాపు 10 సంవత్సరాలు మీరు పరిపాలన చేసినప్పుడు
ప్రతిపక్షం అనేది ఉండకూడదు అనే ఒకే ఉద్దేశంతో మిగతా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం ఈ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. ఒకవేళ ఇప్పుడు కూడా అదే జరుగుతుందేమో. బలమైన ప్రతిపక్షం ఉంటేనే పాలకపక్షాన్ని ప్రశ్నిస్తుందని చెప్పేసి అంటున్నారు కదా, ఉంటుందా? ఒక డౌటే. ఎందుకంటే గత కొంతకాలంగా చూస్తున్నాం, చాలామంది మీ పార్టీలో గెలిచిన వాళ్ళు కానీ, మీ పార్టీ కార్యకర్తలు కానీ, లేకపోతే కొంతమంది వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు, బీజేపీ పార్టీలో కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇలా చూస్తూ పోతే మీరన్న బలమైన ప్రతిపక్షం ఉంటుందా ఉండదా అనే ఒక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సరే, ఏం జరిగిందో ఏమైందో ఏమి తెలియదు. మీరు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు సజావుగా సాగుతున్నాయా, లేకపోతే ఎక్కడ వేసిన గొంగడి అక్కడలానే ఉందా అనేది అప్పుడు ఎవ్వరు తెలుసుకోలేదు, ఎవ్వరు బయటికి తీసుకురాలేకపోయారు. సడన్గా మీ ప్రభుత్వం పడిపోగానే మీరు చేసిన అన్ని కాళేశ్వరం కావచ్చు, లేకపోతే ఫోన్ ట్యాంపరింగ్స్ కావచ్చు, ఈ లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇవన్నీ ఒకేసారి అనూహ్యంగా బయటకు వచ్చేసినాయి. అంటే అప్పుడు బలమైన ప్రతిపక్షం లేకపోవడం వల్లనే ఇవన్నీ బయటికి రాలేదని మేము అనుకోవచ్చా? ఇప్పుడు మీరు బలమైన ప్రతిపక్షంగా ఉన్నారు అని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ ఇలాగే ఉంటుందని చెప్పేసి మీరు చెప్తున్నారా? చూద్దాం ముందు రోజులు ఏం జరుగుద్దాం మరి మీ పార్టీ కూడా. రాష్ట్రంలో బీజేపీకి 2 సీట్లే, దేశవ్యాప్తంగా వచ్చేవి 240 లోపే. 10 ఏళ్లలో మభ్యపెట్టడం తప్ప మోదీ చేసింది ఏముంది అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించడం జరుగుతుంది. బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ సుపారీ తీసుకుంది. చట్ట ప్రకారమే కేసీఆర్ అండ్ కో అవినీతిపై చర్యలు. భార్యాభర్తల ఫోన్లు కూడా గత సర్కార్ ట్యాప్ చేసింది. రావణుడు ఉన్నంతకాలం రాముడు ఉంటాడు, కేసీఆర్ ఉన్నంతకాలం నేనుంటాను. మాజీ సీఎంపై ప్రజెంట్ సీఎం ఒక ఒక కవితలాగైతే చెప్పడం జరిగింది. రావణుడు ఉన్నంతకాలం రాముడు ఉంటాడు, కేసీఆర్ ఉన్నంతకాలం నేనుంటాను, ఇది పక్క అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. కుక్కలను పిల్లులను నేను కొట్టను, కొడితే సింహాన్నే కొడతా. కవిత అరెస్ట్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపదు. తండ్రి పేరు చెప్పుకోకుంటే కేటీఆర్ చప్రాస్ కూడా కాలేడు. ఇండియా టీవీ ఆఫ్కి అదాలత్లో సీఎం కామెంట్స్. దేశంలో 240 సీట్లు మించి బీజేపీ గెలవలేదు అని చెప్పేసి కరాఖండిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా రావణుడు ఉన్నంతకాలం రాముడు ఉంటాడు, కేసీఆర్ ఉన్నంతకాలం రేవంత్ రెడ్డి ఉంటాడు అని చెప్పేసి ఘాటుగానే చెప్పడం జరిగింది. నేను కుక్కలని నక్కలను కొట్టను, కొడితే డైరెక్ట్గా సింహాన్నే కొడతాను. ఇప్పటి వరకు మేము కావాలని ఎవరి మీద కేసులు పెట్టలేదు. బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఎవరైతే తప్పులు చేశారో, బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఎవరైతే ఫోన్ ట్యాంపరింగ్ పాల్పడ్డారో వాళ్ళందరికీ శిక్ష పడి తీరుతుంది, ఇది పక్కా, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి తెలంగాణ సీఎం ఘాటుగానే చెప్పడం జరిగింది. అంతేకాకుండా నేను తండ్రి పేరు చెప్పుకోనో, లేకపోతే వేరే వాళ్ళ నా వెనక బలమైన పార్టీలు, లేకపోతే నా వెనక బలమైన నాయకులు ఉంటేనో నేను సీఎం కాలేదు. నన్ను ప్రజలు ఆశీర్వదించారు, నేను కష్టపడ్డాను, నేను స్వయం కృషితోటి సీఎం అయ్యాను అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. తండ్రి పేరు చెప్పుకోకుంటే కేటీఆర్ చప్రాసి కూడా కాలేడు అని చెప్పేసి ఘాటైన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ పైన. మహబూబ్ నగర్, చావెల్ల, మల్కాజ్గిరి, భువనగిరి, జహీరాబాద్ సీట్లలో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ సుపారీ తీసుకుంది. బీజేపీ బీఆర్ఎస్ మధ్య అవగాహన ఒప్పందం ఉందని సుపారీ తీసుకున్న వారికి నాపై మాట్లాడే అర్హత ఎక్కడుంది? అధికార దాహంతో బీజేపీలో చేరాలనుకుంటే 2017లోనే చేరి మంత్రి అయ్యేవాడిని. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న నాకు బీజేపీలో చేరవలసిన అవసరం ఏముంది? 17 సంవత్సరాలుగా ప్రతిపక్షంలోనే ఉన్నా, ప్రజల మధ్యలో ఉండి రాజకీయంగా పోరాడి ముఖ్యమంత్రి అయ్యాను. ఎవరి దయాదాక్షిణ్యాలతో ఈ పదవిలోకి రాలేదు. కేటీఆర్ది మేనేజ్మెంట్ కోట, ఆయనతో నాకు పోలికేది? తండ్రి పేరుతో కేటీఆర్ నౌకరీ దొరికింది, లేకపోతే ఆయన తెలంగాణలో చప్రాసు కూడా కాలేడు. సీఎం రేవంత్ రెడ్డి ఒక ఘాటైన విమర్శలు చేశారు కేటీఆర్ పైన. తండ్రి పేరుతోటి ఆయనకు ఒక నౌకరీ దొరికింది, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఆయన చప్రాసు కూడా కాలేడు. అదేవిధంగా నేను 17 సంవత్సరాలు ప్రతిపక్షంలోనే ఉన్నా, అధికార పక్షంలో నేను ఎప్పుడూ లేను, ప్రతిపక్షంలో ఉన్నా, నేను ప్రజల కోసం పోరాడినా, ప్రజల వైపు నిలబడ్డాను. కాబట్టి నాకు ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను. నేను ఎవరి దాక్షిణ్యాలతోటి ఎవరి పేరు చెప్పుకొని నేను రాలేదు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకాన్ని నేను కాదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పడం జరిగింది. కవితపై సైలెంట్, లిక్కర్ స్కామ్పై నోరెత్తని గులాబీ లీడర్లు.
బిడ్డ అరెస్ట్ అయి నెల రోజులైనా స్పందించని కేసీఆర్ కనీసం పరామర్శకు కూడా ఢిల్లీకి వెళ్ళలే. మొదట్లో నేతల హడావుడి, ఇప్పుడు గప్చుప్. లోక్సభ ఎన్నికల్లో నెగిటివ్ అవుతుందేనైనా బీఆర్ఎస్లో అంతర్గత చర్చ. మనం ఇందాకే అనుకున్నాం, కేసీఆర్ ఏ సభ పెట్టినా ఎక్కడికి పోయినా సరే ఒక్కసారి కూడా కవిత గురించి ప్రస్తావించట్లేదు, కవిత గురించి మాట్లాడట్లేదు. కారణం ఏమిటి? అసలు తన గురించి మాట్లాడితే ఆ పార్టీకి వచ్చిన నష్టం ఏంటి అని చెప్పేసి ఇందాక మనం జస్ట్ ఒక 2-3 నిమిషాల ముందే మాట్లాడుకున్నాం. అదేవిధంగా అదే వార్తని ఇప్పుడు వెలుగు దినపత్రిక ప్రచురించడం జరిగింది. కవిత అరెస్ట్ అయిన నెల రోజులైనా ఇంతవరకు కేసీఆర్ వెళ్ళి పరామర్శించడం కానీ, వెళ్ళి తనతో మాట్లాడటం కానీ, లేకపోతే తను నిర్వహించిన సభలో తన గురించి ప్రస్తావన కానీ ఎటువంటి ప్రస్తావన తీసుకురాలేదు. కారణం ఏంటి? స్టార్టింగ్లో అరెస్ట్ అయినప్పుడు హడావుడి చేసిన నేతలు కూడా ఈరోజు గప్చిప్గా ఉన్నారు. కారణం ఏంటి? కేటీఆర్ హరీష్ రావు వెళ్ళి వస్తూనే ఉన్నారు. కేటీఆర్ చెల్లి కాబట్టి పాపం తను వెళ్ళి తనకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు, తన గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు, తను బయటికి తీసుకురావడం కోసం శతవిధాల కృషి చేస్తున్నాడు కేటీఆర్. కానీ కేసీఆర్ తన సొంత కన్న కూతురు అయినా కూడా ఆయన ఈ రోజు వరకు కూడా ఢిల్లీ వెళ్ళి ఆమెను పరామర్శించడం కానీ, తనకు ధైర్యం చెప్పడం కానీ ఏమీ చేయలేదు. కనీసం ఏ సభలో కూడా తన గురించి మాట్లాడటం కానీ ఎప్పుడూ జరగలేదు. కారణం ఏంటి అని చెప్పేసి ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కల్వకుంట్ల కవిత అరెస్ట్ అంశం బీఆర్ఎస్ పార్టీలో క్రమంగా సైలెంట్గా మోడ్లోకి వెళ్ళిపోయింది. మార్చి 15న ఆమెను హైదరాబాద్లో ఈడీ అరెస్ట్ చేసినప్పుడు హడావుడి చేసిన గులాబీ నేతలంతా ఇప్పుడు గప్చుప్ అయ్యారు. ఆమె వెంట నడిచిన లీడర్లు కూడా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు. అరెస్ట్ అక్రమని, ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారంటూ ఈడీ ఆఫీసర్లతో అప్పట్లో వాగ్వాదానికి దిగిన కవిత అన్న కేటీఆర్ అరెస్టు సమయంలో పరుగున వచ్చిన మేనబావ హరీష్ రావు ఇప్పుడు కవిత విషయమే మాట్లాడట్లేదు. బీఆర్ఎస్ బాస్ మాజీ సీఎం కేసీఆర్ అయితే బిడ్డ అరెస్ట్ అయినప్పటి నుంచి స్పందించట్లేదు. ఒక్కసారి కూడా ఢిల్లీకి వెళ్ళి ఆమెను పరామర్శించిన ప్రసక్తే లేదు. ఎందుకో సీఎం జగన్పై రాయిదాడి. విజయవాడ సింగ్ నగర్ ప్రాంతాల్లో బస్సు యాత్ర సాగుతున్న అనూహ్య ఘటన. కంటికి గాయం కావడంతో తూలిపడ్డ సీఎం. తక్షణమే ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు. మాజీ మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాస్కు కూడా గాయం. ఏంటో పాపం జగన్కి ఎన్నికల టైం వచ్చినప్పుడల్లా ఏదో ఒక గాయం అవుతుంది. ఒకప్పుడేమో కోడి కత్తి, ఎయిర్పోర్ట్లో కత్తితోటి ఆయన మీద దాడి చేశారు, ఇప్పుడు రాయితో దాడి చేశారు. ఇదన్నీ కూడా ఆయన కలిసి వచ్చే అంశమే. మీరు ఎంతగా ఆయన మీద దాడి చేయాలని చూస్తే, ఎవరైనా సరే ఎంత కింది కొంచాలని చూస్తే ఉవ్వెత్తున అంత పైకి లెగుస్తారనడానికి ఇది ఒక నిదర్శనం. అప్పుడు ఆయన మీద ఏదో కోడి కత్తి దాడి చేశారు, ఆ ఏపీలో అనూహ్యంగా ఆయన గెలుపు సాధ్యమైపోయింది, ఈజీగా గెలిచేశాడు. మరి ఇప్పుడు రాయితో దాడి చేశారు. ఎవరు చేశారో తెలీదు. ఖచ్చితంగా రాయితో దాడి చేసిందైతే ఆ ప్రజల్లో అంత వేల సంఖ్యలో, వందల సంఖ్యలో జనాలు ఉన్నప్పుడు ఆ నైట్ పూట ఎవడు రాయి ఇసిరిండో, ఎవరిని పట్టుకోవడం అయితే జరగదు. రాయి అయితే ఇసిరేసాడు, గాయం అయితే అయ్యింది. ఇవన్నీ కూడా ఎన్నికల ముందు జరిగితే ఖచ్చితంగా ఆ పార్టీలకి బలాన్ని చేకూరుస్తాయి. ఖచ్చితంగా ఇది జరిగే అంశమే. మరి కొంతమంది అంటారు ఇది కావాలనే. అప్పుడు కోడికత్తి విషయంలో కూడా ఇదే మాట అన్నారు. జగన్ కావాలనే తనగే పొడిపించుకున్నాడు, కావాలనే భుజం మీద ఎక్కడ పొడిస్తే ఏ ప్రమాదం జరగదు, ఎక్కడ పొడిస్తే ఏ ఇబ్బంది రాకుండా ఉంటుందో చెప్పి మరీ ఆయనే పొడిపించుకున్నాడు అని చెప్పేసి గతంలో వార్తలు వచ్చాయి. అలాగే ఆయన ప్రత్యర్థి పార్టీలు కూడా ఆయన పైన విమర్శలు చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఈ రాయి విసరడం, గాయం అవడం ఈ సంఘటన కూడా జరిగింది కదా. మరి దీనిపైన ఏమంటారో చూద్దాం. ఖచ్చితంగా ఇదే మాట అంటారు, కావాలనే చేయించుకున్నాడని చెప్పేసి ఆయన ప్రత్యర్థి పార్టీలు ఏవైతున్నాయో ఆ పార్టీలు ఖచ్చితంగా అదే మాట అంటారు. ఇవాళ రేపు ప్రెస్ మీట్ పెడతారు, ఖచ్చితంగా ఆ మాట అంటారు. చూడండి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం రాత్రి సమయంలో రాయితో ఓ గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన కంటిపై బలమైన గాయమైంది. విజయవాడలో జగన్ మేమంతా సిద్ధం యాత్రకు అనూహ్యంగా జనం చేరుకున్నారు. కిక్కిరిసిన జనం మధ్య సింగర్ గంగమ్మ గుడి సెంటర్ బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి జరిగింది. రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మను తాకింది. క్యాటిల్ బాల్లో రాయి పెట్టి ఈ దాడి చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాంతో దెబ్బ తగిలిన వెంటనే సీఎం జగన్ కిందికి తూలిపెట్టారు. ఈ దశలో చాలా బాధతో గాయమైన చోట చేతిని అదిమి పట్టి కిందికి దిగారు. ఈ ఘటనలో ఆయన సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై ఈ దాడి జరిగిన సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో గమనార్హం. గాయపడిన జగన్ బస్సులో ఉన్న వైద్య సిబ్బంది ఆయన ప్రాథమిక చికిత్స జరిపారు. ఆయన వైద్య విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే జగన్ మాత్రం వెంటనే బస్సుపైకి ఎక్కి చిరునవ్వుతో ప్రజలను అభివాదం చేస్తూ ముందుకు తరలిపోయారు.
రాయితో కొడితే దెబ్బకి జగన్ కింద పడిపోయాడు పైనుంచి. అంటే తూలిపోయాడు మనిషి మొత్తం. అంటే ఒక్క వేగంతో చిన్న మనిషి ఎంత దారుణంగా క్యాటిల్ బార్తో కొడితే ఎంత వేగంతో వస్తుందో అందరికీ తెలిసింది. ఆ దెబ్బకి జగన్ తూలి పడిపోయాడు. సో అక్కడే ఆ బస్సులో ఉన్న వైద్య సిబ్బంది ఆయనకు వెంటనే వైద్యం అందించేసి మళ్ళీ వెంటనే విశ్రాంతి తీసుకోవాలని చెప్పినా కూడా ఆయన వినకుండా మళ్ళీ వెంటనే ఆ యాత్రలో పాల్గొన్నాడు. ప్రజల ముందుకెళ్ళి ప్రజలతో మాట్లాడాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు కదులుతూనే ఉన్నాడు.